హలో అండి, ఈ రోజు వీడియోలో రవ్వ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేనప్పుడు ఏం టిఫిన్ చేయాలో అర్థం కానప్పుడు ఇలా చాలా సింపుల్ గా రవ్వ దోశ వేసి పెట్టండి. పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఈ రవ్వ దోశ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను చెప్పే పద్ధతిలో మీరు రవ్వ దోశ వేసినట్లయితే అచ్చంగా హోటల్లో తింటే దోశ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి. ఈ వీడియోలో అన్ని కూడా నేను పర్ఫెక్ట్ కొలతలతో చేసి చూపించాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఈ దోశని పల్లి కొబ్బరి చట్నీ లేదా అల్లం చట్నీ, టొమాటో చట్నీ దేనితో తీసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ రవ్వ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇషాని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? రవ్వ దోశ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లో 1 కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోండి. బొంబాయి రవ్వ అంటే మనం ఉప్మా చేసుకునే రవ్వ అండి. దీనిలో అదే కప్పుతో 1/2 కప్పు వరకు బియ్యం పిండి, 1/2 కప్పు వరకు మైదా పిండి వేసుకోండి. అన్ని కూడా ఇక్కడ ఒకే కప్పుతో తీసుకోవాలి. తరువాత 1/2 కప్పు వరకు పెరుగు వేసుకోండి. కొంచెం పులుపుగా ఉన్న పెరుగు వేసుకుంటే దోశ చాలా రుచిగా ఉంటుంది. దీనిలోనే టేస్ట్ కి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. నేను ఇక్కడ హిమాలయ పింక్ సాల్ట్ వేసానండి, అందువల్ల కలర్ ఇలా ఉంది. చాలా మంది కూడా నన్ను డౌట్స్ అడుగుతున్నారు, అందుకనే చెప్తున్నాను. ఇప్పుడు దీనిలో 2 కప్పుల వరకు వాటర్ వేసుకొని కలుపుకోవాలి. వాటర్ కూడా పిండి తీసుకున్న కప్పుతోనే తీసుకోండి. ఈ పిండి మొత్తాన్ని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టి 1/2 an hour పాటు పక్కన పెట్టుకోండి. 1/2 an hour తర్వాత ఈ పిండిలో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి. పచ్చిమిరపకాయ ముక్కలు మీరు తినే కారానికి తగినట్లు వేసుకోవచ్చు. అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు కూడా ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, 1 మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని ఇలా సన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి. 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని పిండి మొత్తాన్ని ఒకసారి కలుపుకోండి. తరువాత దీనిలో వాటర్ వేసుకోండి. వాటర్ ఒకేసారి ఎక్కువ పోయకుండా ముందుగా 1 కప్పు వేసుకొని చూసుకోండి. పిండి కొంచెం చిక్కగానే ఉంది కాబట్టి ఇంకొంచెం వాటర్ వేసుకోండి. మొత్తం నాకు ఇక్కడ 4.5 కప్పుల వరకు వాటర్ పట్టాయండి. పిండి ఇలా వీడియోలో చూపించినంత లూజ్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని అవసరమైతే వేసుకోవచ్చు. నేను ఫస్ట్ వేసిన సాల్ట్ కరెక్ట్గా సరిపోయిందండి, అందుకని నేను ఇక్కడ సాల్ట్ ఏమీ వేయలేదు. దోశ పెనం బాగా వేడైన తర్వాత పిండి ఇంకొకసారి బాగా కలుపుకొని దోశ వేసుకోవాలి. పిండిని దోశ పెనం మధ్యలో కాకుండా ఇలా అంచుల వెంట వేసుకుంటూ రావాలి. ఇలా అంచులకు వేస్తూ ఉంటే పిండి మొత్తం కూడా జారి మధ్యలోకి వచ్చేస్తుంది. ఈ రవ్వ దోశకి ఎప్పుడు కూడా దోశ వేసిన తర్వాత ఇంకా గరిటతో తిప్పటం అలా చేయకూడదండి. ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉంటాయో అక్కడ మాత్రం పిండి వేసుకొని పైన కొంచెం ఆయిల్ వేసుకోండి. రవ్వ దోశకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి. దోశ పర్ఫెక్ట్ గా అన్ని వైపులా సమానంగా కాలాలంటే పెనాన్ని కొంచెం ముందుకి వెనక్కి జరుపుతూ అన్ని వైపులా సమానంగా కాల్చుకోండి. దోశ ఒకవైపు ఎర్రగా కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పి వేసుకోండి. రెండో వైపు కూడా 30 సెకండ్ల పాటు దోశని కాల్చుకొని తీసి ఒక ప్లేట్లో వేసుకోండి. రవ్వ దోశ రెడీ అయిపోయింది. ఇలానే అన్ని దోశలు వేసుకోవాలి. ప్రతిసారి దోశ వేసుకోవటానికి ముందు పెనం పైన కొంచెం వాటర్ చల్లి టిష్యూ పేపర్ తో కానీ లేదా ఏదైనా కాటన్ క్లాత్ తో కానీ తుడుచుకొని దోశ వేసుకోండి. అప్పుడు దోశలన్నీ కూడా చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి. ఈ రవ్వ దోశని పల్లి కొబ్బరి చట్నీతో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీరు మొదటిసారి మన ఛానల్ ని చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి. ఇలా చేయటం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా వెంటనే మీ మొబైల్ కి నోటిఫికేషన్ వస్తుంది. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.